ఒంగోలు నగరంలో జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన శిబిరం నిర్విరామంగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేస్తూ ఈ ఉచిత అన్నదాన కేంద్రం 6వ రోజు నిర్విరామంగా జరిగింది. నిర్వాహకులు జడా బాలనాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు సుంకర సాయిబాబా, మైకేబుల్ ఎండి కొండూరు విశ్వసేన్, కాపు సంఘ నాయకులు ఆరిగ చలమయ్య, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ ముఖ్య అతిథులుగా పాల్గొని స్వయంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడ ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్లుగా వాళ్ళ స్థానము గగన తలముపైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ చాలా సంతోషంగా ఉంది. మా మిత్రుడు, నా సహచరుడు జడా బాలనాగేంద్ర బాబు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మనోభిష్టాన్ని తను ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా అతను ఆచరణలో పెట్టి దాన్ని నిర్వహించడం అనేది చాలా సంతోషం. మొదటగా తనను నేను అభినందిస్తా ఉన్నాను. అయితే ఇది చాలా ప్రయాసంతో కూడుకున్న వ్యవహారం, దీన్ని నిర్వహించడం కూడా చాలా కష్టతరమైంది. మరి అటువంటి బాధ్యతని తను తన భుజస్కంధాల మీద వేసుకొని నిర్వహించడానికి ముందుకొచ్చాడు. అయితే జనసేన పార్టీ నాయకులు కానీ ఇతర ప్రజా సంఘాలు కానీ నగరంలో కాస్త చేయూతను అందించగలిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా జడా బాలనాగేంద్ర బాబుకి అండగా ఉండి ఈ యొక్క డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగేటట్టుగా వాళ్ళు చేయూతను అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాను. పైగా మరొక్క ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్ని ప్రారంభించి ప్రభుత్వ పరంగా వాటిని నిర్వహిస్తాము. అయితే అదే సందర్భాన
మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు, ఆయన అభీష్టం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా డొక్కా సీతమ్మ గారి అన్నదాన క్యాంటీన్లను కూడా ప్రభుత్వ పరంగానే నిర్ణయించేదానికి ఒక నిర్ణయం చేసి ఆమెకు సముచిత గౌరవము, స్థానము ఇస్తారని నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ముందు జడా బాలనాగేంద్ర బాబుకి అభినందనలు తెలియజేస్తున్నాను.